భగవద్గీత 125వ రోజు 7వ శ్లోకం. యస్వింద్రియాణి మనసా నియమ్య రభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స ఉచ్యతే. యః తు ఇంద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః సహ విశిష్యతే. అర్జున యహతు ఎవడైతే ఇంద్రియములను మనస్సు చేత నియమించి కర్మేంద్రియముల చేతను కర్మయోగమును ఆసక్త లేనివాడై అరభతే చేయును సహ వాడు విశిష్యతే అధికుడగుచున్నాడు. అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడుత్తముడు. అర్జున, that man is superior who, controlling his senses with his mind and remaining unattached, performs action through the senses. నేను ఇది సింప్లిఫైగా ఎలా అర్థం చేసుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ పర్పస్ ఆర్ వెయిట్ లాస్ పర్పస్ మనం డైట్ చేయాలి అన్నప్పుడు మైండ్ చెప్తుంది ఇది క్యాలరీస్, ఇది ఫ్రైడ్ ఐటమ్, ఇది కొలెస్ట్రాల్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ తినకూడదు అని. కానీ మనస్సు లాగుతూ ఉంటుంది. సో అప్పుడు ఈ మనస్సుతోటి ఈ సెన్సెస్ ని వశపరుచుకొని ఇది మంచిది, ఇది తినాలి అని ఆ మనస్సుతో మన సెన్సెస్ ని కంట్రోల్లో పెట్టుకొని చేస్తే మనకి గుడ్ హెల్త్, ఫిట్నెస్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే నేను అనుకుంటున్నా డ్యూటీ ఈజ్ గాడ్, అండ్ డ్యూటీ అనేది కర్మయోగాచరణకు దగ్గరగా ఉంది. బికాజ్ అది యాక్షన్తో కూడుకున్నది. మనం చేసే కర్మల యాక్షన్స్ ద్వారా చేరుకుంటాం కాబట్టి. సో అలా మనం చేసే పనిని ఏవి కూడా అంటే ధర్మబద్ధమైన ఒక పని చేస్తాం. ఆ పనిని మైండ్ ద్వారా సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకొని సరిగ్గా చేస్తూ వెళ్ళిపోవాలి అంతే. కానీ మన సెన్సెస్ ఒక్కొక్కప్పుడు మనుషుల వల్ల కానీ పరిస్థితుల వల్ల కానీ కొన్ని ఎమోషన్స్కి లోనే వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ పనిని చేయకూడదు, అప్పుడు అది చెడిపోతుంది. అండ్ అలాగే డబ్బు గురించి కానీ లేదా ఇంకా వేటి మీదైనా కానీ ఈ డిజైర్స్ తోటి వ్యామోహాలకు పొంది మనము పనిని రాంగ్గా చేయకూడదు. అలా సెన్సెస్ని వెళ్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయాలి మైండ్ ద్వారా. సో మైండ్ ద్వారా ధర్మబద్ధమైన పనిని కరెక్ట్గా చేయడం అనేది కర్మయోగాచరణం. చాలా సింపుల్గా ఉంది కదా. అండ్ అలా చేసిన వాళ్ళు పురుషోత్తముడు, సుపీరియర్ మ్యాన్.